Welcome to GRTV. Now we can discuss about this deep vein thrombosis or plaque in deep veins, which will result in hypertensive cases in human beings. మీకు ఈ డీప్ వీన్ థ్రాంబోసిస్ ఎందుకంటే మీకు ఎక్కువగా ఈ ప్రొఫెషనల్స్ దీర్ఘకాలికంగా మీకు ఆఫీసెస్లో గంటల తరబడి ఒకే చోట కూర్చుని ఉంటే మీకు పూలింగ్ ఆఫ్ బ్లడ్ మీకు లోవర్ లిమ్స్కి ఎక్కువగా పేరుకుపోయి మీకు థైస్లోను నెక్స్ట్ కాఫ్ మజిల్స్ లోవర్ లిమ్స్లో మీకు రక్త ప్రసరణ మీకు సెడిమెంటేషన్ కింద అయిపోయి మీకు తిమ్ముర్లు అవి వస్తాయి. సో అది మీకు మళ్ళీ మీకు ఇది కలుషితమైన ఆ రక్తాన్ని మళ్ళీ ఊపిరితిత్తుల్లోకి పంపింగ్ చేయాలంటే హార్ట్ మీద మీకు బ్రంట్ అంటే ఎక్కువ ఒత్తిడి మీకు హార్ట్ మీద పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మీకు అగెయిన్స్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్ మీకు రక్తాన్ని మీకు హార్ట్ పల్సటేషన్స్ వల్ల మీకు చెడు రక్తాన్ని మీకు ఈ డీప్ వీన్స్ ద్వారా మీకు ఊపిరితిత్తుల్లోకి ఆక్సిజనేషన్ మళ్ళీ కాబడి మళ్ళీ మీకు టిష్యూ లెవెల్లో మీకు టోస్ వరకు టిప్ ఆఫ్ నెయిల్ బెడ్ వరకు మీకు ఆక్సిజనేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీకు ఎప్పుడైతే మనం ఒక రోజులో మీకు 10,000 స్టెప్స్ కంపల్సరీ వెయ్యాలి. వేయకపోతే మీకు ఈ లోవర్ లిమ్స్లో బ్లడ్ చిక్కదనం నెక్స్ట్ మీకు గ్రావిటేషనల్ ఫోర్స్ మీరు ఒక బకెట్లో మీరు వాటర్ వేయండి. వాటర్ వేసినప్పుడు మీరు ఒక వారం రోజుల పాటు మీరు దాన్ని మీరు కదపనప్పుడు మీకు ఈ బకెట్ గోడలకి మీరు ఒకసారి ఫింగర్స్ పెట్టి మీరు టచ్ చేయండి. దేర్ విల్ బి జెలాటినస్ సబ్స్టాన్స్ అంటే ఇప్పుడు పలచగా పారే వాటర్కి యొక్క విస్కాసిటీ మీకు పెరిగిపోతుంది. ఎందుకంటే దట్ ఈస్ సెడిమెంటేషన్ మీకు నిశ్చలంగా ఉన్న నీరు స్వచ్ఛతను కోల్పోతుంది. అదే ఎల్లప్పుడూ ప్రవహించే సెలయేరు ఎప్పుడు స్వచ్ఛతని కోల్పోదు. మీకు ఎప్పుడు చాలా పలచగా మంచి ఆక్సిజనేటెడ్ వాటర్ తోటి మీకు ప్రవహిస్తుంది. మీకు కొండలు గుట్టలు నెక్స్ట్ సెలయేరుల్లో మీకు వాటర్ మనం వితౌట్ ఫిల్టరేషన్ చేతితోటి పట్టుకుని తాగేయచ్చు. అదే మీకు నిశ్చలంగా అంటే మీకు ఒక గుంటలో లేదా ఒక బకెట్లో మీకు మనం కదపకుండా ఉన్న నీరు స్వచ్ఛతని కోల్పోద్ది. ఎందుకంటే అందులో ఆల్గే ఫంగై మరి జెలాటినస్ సబ్స్టాన్స్ చేరుకుపోతాయి. అదేవిధంగా మీకు మనం ఎక్కువసేపు ఒక చోట కూర్చుని ఉండిపోతే మీకు ఈ కీళ్ళకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఏది కీళ్ళు పట్టేయటం, కీళ్ళ వాపులు, నెక్స్ట్ యాంకిల్ జాయింట్ దగ్గర పెయిన్, నీ జాయింట్ దగ్గర పెయిన్, నెక్స్ట్ హిప్ జాయింట్ దగ్గర పెయిన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దీనికి అద్భుతంగా మనం పెడల్ ఎక్సర్సైజ్ కనుక చేస్తే మీకు కాఫ్ మజిల్ కంట్రాక్షన్, అదేవిధంగా క్వాడ్రిసెప్స్ ఫెమరిస్ ఆన్ బోత్ సైడ్, రైట్ సైడ్ ఉన్న క్వాడ్రిసెప్స్ ఫెమరిస్ మరి లెఫ్ట్ సైడ్ ఉన్న క్వాడ్రిసెప్స్ ఫెమరిస్ మరి రైట్ సైడ్ ఉన్న కాఫ్ మజిల్, లెఫ్ట్ సైడ్ ఉన్న కాఫ్ మజిల్లో మీకు కంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్ మజిల్ మీకు ఎలాస్టిసిటీ వల్ల మీకు డీప్ వీన్లో ఉన్న స్టాగ్నేటెడ్ మీకు బ్లడ్ మీకు ఇది పల్మనరీ వీన్ ద్వారా మీకు ఊపిరితిత్తుల్లో మళ్ళీ మీకు శుద్ధి కాబడి రక్తం మీకు ఆక్సిజనేటెడ్ బ్లడ్ కింద శుద్ధి కాబడి మళ్ళీ మీకు టిష్యూ లెవెల్లో థై మజిల్స్కి మరి ఇంటర్స్టీషియల్ మజిల్స్కి మరి కాఫ్ మజిల్స్కి నెక్స్ట్ యాంకిల్ జాయింట్కి నెక్స్ట్
టో జాయింట్స్కి, మరి నీ జాయింట్స్కి, నెక్స్ట్ హిప్ జాయింట్కి మంచి పరిపుష్టిగా ఆక్సిజనేటెడ్ బ్లడ్ సప్లై కాబడి మీకు టిష్యూ లెవెల్లో మంచి హెల్దీగా, మంచి ఎనర్జెటిక్గా, మంచి ప్రొఫ్యూజ్ బ్లడ్ సర్క్యులేషన్ తోటి మీకు దేదీప్యమానంగా మన లోవర్ లిమ్స్ మంచి యాక్టివ్గా ఉంటాయి. అదే మీరు అశ్రద్ధ చేస్తే రోజుకి కనీసం 10,000 స్టెప్స్ గనక చేయకపోతే మీరు టీవీ ఎదురుకుండా సోఫాలో కూర్చుంటే ఇంకా అదే ఒక ఎడిక్షన్ కింద, ఒక వ్యసనం కింద మీరు గంటల కొద్దీ 6 గంటలు కూర్చోవాలనిపిస్తుంది, నెక్స్ట్ 8 గంటలు కూర్చుంటారు, నెక్స్ట్ అక్కడే స్నాక్స్ పెట్టుకుని మీరు కంటిన్యూ చేసేస్తారు. ఏది ఆ టీవీలో ఏదో సీరియల్ వస్తుంది, లేదా మీకు ఇష్టమైన ప్రోగ్రామ్ చూస్తా మీరు అదే కంటిన్యూ చేస్తారు. సో అటువంటప్పుడు మీకు మన గ్రావిటేషనల్ ఫోర్స్కి మీకు ఈ లోవర్ లిమ్స్లో పూలింగ్ ఆఫ్ బ్లడ్, మీకు లోవర్ లిమ్స్లో రక్త ప్రసరణ మీకు గ్రావిటేషనల్ ఫోర్స్కి అనుగుణంగా, ఎందుకంటే మీకు బ్లడ్లో హిమోగ్లోబిన్ వెరీ హెవీ ఐరన్ కంటెంట్, నెక్స్ట్ ప్లాస్మా, నెక్స్ట్ ప్రోటీన్స్, నెక్స్ట్ ప్లేట్లెట్స్, నెక్స్ట్ వైట్ బ్లడ్ సెల్స్, ఈ విధంగా నెంబర్ ఆఫ్ మీకు ఎలిమెంట్స్ మీకు ఇది ఈ కాఫ్ మజిల్ ప్లస్ లోవర్ లిమ్స్లో, నెక్స్ట్ థై మజిల్స్లో మీకు ప్లేక్ ఫార్మేషన్ అవ్వడానికి ఎక్కువ దోహదపడే అంశాలు. ఎందుకంటే మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్, నెక్స్ట్ గుడ్ కొలెస్ట్రాల్ రెండూ ఉంటాయి. కాబట్టి మీకు మనం తీసుకునే కార్బోహైడ్రేట్ మీకు షుగర్స్ కింద కన్వర్ట్ అవుతుంది. అదేవిధంగా మీకు డీప్ వీన్స్లో మీకు ప్లేక్ కింద, లేదా మీకు సైకిల్ గుండు ఎంత సూక్ష్మంగా ఉంటుంది, అదేవిధంగా డీప్ వీన్స్లో మీకు ప్లేక్ ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మీకు మనకి ఎగెన్స్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్, భూమి ఆకర్షణ శక్తికి ఆపోజిట్గా మళ్ళీ మన ఇది ఇంప్యూర్ బ్లడ్ని మళ్ళీ ఊపిరితిత్తుల ద్వారా మీకు శుద్ధి కాబడి మళ్ళీ మీకు లోవర్ లిమ్స్కి టిష్యూ లెవెల్లో, లేదా మస్కులర్ లెవెల్లో, మరి జాయింట్ లెవెల్లో, నెక్స్ట్ నైల్ బెడ్ లెవెల్లో, మరి టోస్ వరకు మీకు శుద్ధమైన ఆక్సిజనేటెడ్ బ్లడ్ మీకు సప్లై చేయాలంటే మీకు హార్ట్ మీద ఎక్కువ లోడ్ పడిపోయి మీకు ఒక వయసు వచ్చేటప్పటికి మీకు హైపర్ టెన్సివ్ కేసెస్ ఎక్కువగా మీకు ఏది లక్షణాలు మనుషుల్లో కనిపిస్తూ ఉంటుంది. సో అందువల్ల మనం కంపల్సరీ వాకింగ్ ఒక రోజులో మీకు గంట సేపు మంచి ఎండలో ఉదయం పూట మీకు బిట్వీన్ 6:30 to 7:30 లేదా 7:30 to 8:30 వరకు మీరు వాకింగ్ చేస్తే మనకి ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్, మీకు స్వెట్ పోర్స్ నుంచి వచ్చే బ్రిస్క్ వాకింగ్ చేయొచ్చు. లేదా మీకు చిన్న యువత అయితే మీకు స్కిప్పింగ్ జాగ్రత్తగా చేసుకోవచ్చు, లేదా ఆసనాలు వేసుకోవచ్చు, లేదా ప్రాణాయామం చేయొచ్చు, లేదా మీకు బుల్ వర్కర్ ఎక్సర్సైజ్ చేయొచ్చు, వెయిట్ లిఫ్టింగ్ చేయొచ్చు, లేదా థ్రెడ్మిల్ చేయొచ్చు. మరి నెంబర్ ఆఫ్ మీకు ఫిజికల్ ఎక్సర్సైజెస్ మీకు ఫ్లెక్షన్, అబ్డక్షన్, ఎడక్షన్ అండ్ టోర్షన్ అండ్ మీకు బెండింగ్ ఆఫ్ మన వెర్టిబ్రా, ఇది అబ్డక్షను, ఎడక్షను, నెక్స్ట్ టోర్షను ప్లస్ ఈ విధంగా మీకు నెంబర్ ఆఫ్ మూమెంట్స్ మనం చేస్తే డెఫినెట్గా మనకి స్వెట్ అనేది వస్తుంది. నెక్స్ట్ మీకు మిద్దె తోటల్లో మీరు పెంచితే మీరు వాటర్ సప్లిమెంటేషన్ చేసినా అది పెద్ద ఎక్సర్సైజ్ కింద మనం భావించవచ్చు. సో మీకు మన గ్రావిటేషన్కే మీకు గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా మీకు పేరుకుపోయిన ఈ పాదాల దగ్గర, నెక్స్ట్
థైస్లో ఉన్న బ్లడ్ని మళ్ళీ మీకు ఊపిరితిత్తుల్లోకి తీసుకొచ్చి అది శుద్ధం ఇది కలుషిత రక్తాన్ని మళ్ళీ శుద్ధి కావించబడి మళ్ళీ హార్ట్ ద్వారా మీకు అన్ని అవయవాలకి మంచి ప్యూరెస్ట్ ఆక్సిజనేటెడ్ రిజువనేటెడ్ బ్లడ్ మీకు టిష్యూ లెవెల్లో, నెక్స్ట్ నైల్ బెడ్ లెవెల్లో, మరి హెయిర్ ఫాలికల్ లెవెల్లో మీకు అద్భుతంగా మీకు అందజేసే ప్రక్రియ మీకు ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది. ఆ పంపింగ్ అనేది మీకు హార్ట్ ద్వారా జరుగుతుందని మనం గమనించాలి. సో అందువల్ల మీకు ఒక వయస్సు వచ్చిన తర్వాత మీరు ఈ కార్బోహైడ్రేట్ ఇంటేక్ ప్లస్ ఫ్యాటీ ఫుడ్, నెక్స్ట్ జంక్ ఫుడ్, నెక్స్ట్ ఆయిల్ ఫుడ్ మీరు తగ్గిస్తే మీకు ఈ డీప్ వీన్స్లో మీకు కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఇట్ మే బి ఎంబోలాయ్ ఆర్ థ్రాంబస్ మీకు ప్లేక్ ఫార్మేషన్స్ అయ్యే అవకాశాలు తగ్గుతాయి. మనం సర్వసాధారణంగా మనం పూజ గదిలో కనుక బాసి బట్టం వేసుకుని కూర్చుంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు టింగ్లింగ్ అండ్ నమ్నెస్, మీకు తిమ్మిర్లు, ఈ లోవర్ లిమ్స్ తిమ్మిర్లు ఎక్కే అవకాశాలు కనిపిస్తాయి. అంటే మనం ఒక సెకండ్ పర్సన్ హెల్ప్ తీసుకుని మనం ఇది నిల్చోడానికి ప్రయత్నిస్తాం. మనం నుంచోలేము. ఎందుకంటే మీకు తిమ్మిరి వల్ల మీకు గెయిట్ అంటే మనం వేసే అడుగు మీకు తడబడవచ్చు. సో మీకు మనం స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందువల్ల మనం రోజుకి 10,000 స్టెప్స్ అంటే మీకు మెట్లు ఎక్కమని చెప్పట్లేదు, మామూలుగా నడక ఒక బల్లపరుపుగా ఉన్న ల్యాండ్ మీద మరి 10,000 స్టెప్స్ కనుక మనం వేస్తే మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు మీకు రావు. మీరు మంచి పరిపుష్టిగా, మంచి యాక్టివేషన్ తోటి, మంచి ఎనర్జీ లెవెల్స్ తోటి, మంచి మీకు చురుకుదనంతో రోజంతా మీ కార్యకలాపాలు కొనసాగించవచ్చు. సో మీకు హార్ట్ మీద ఎక్కువ ఒత్తిడి రాకుండా ఉండాలంటే కంపల్సరీ ప్రతి ఒక్కరూ ఒక వయస్సు దాటిన తర్వాత మీకు 1 అవర్ to 2 అవర్స్ మనం సన్ ఎక్స్పోజర్కి కంపల్సరీ ఎక్స్పోజ్ అవ్వాలి. ఇటువంటి కోవిడ్ లాంటి వైరస్ బారిన పడకుండా, మరి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, స్ట్రెప్టోకోకస్ అండ్ స్టెఫ్లోకోకస్ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా, మరి ఫంగల్ డిసీజెస్ నుంచి సోరియాసిస్, నెక్స్ట్ ఎగ్జిమా, ఇటువంటి కంటేజియస్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనం కాపాడుకోవాలంటే మన యొక్క బాడీ ఇమ్యూనిటీని డిజీజ్ రెసిస్టెన్స్ ఎగ్జిబిటెడ్ బై ఎనీ హ్యూమన్ బీయింగ్ టువర్డ్స్ ఎనీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఎనీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఈజ్ కాల్డ్ ఇమ్యూనిటీ. సో మనం వ్యాధి నిరోధక శక్తిని మనం జాగ్రత్తగా పెంచుకోవాలంటే కంపల్సరీ 1 గంట పాటు మనం ఓపెన్ టెర్రస్ మీద మంచి ఆక్సిజనేటెడ్ ఎయిర్, మీకు ఎయిర్ ఫ్లో, మీరు ఏదో జిమ్కి వెళ్తే అక్కడ అందరూ విడిచిపెట్టిన గాలే మీరు పీల్చవలసిన పరిస్థితి. అదే మీరు టెర్రస్ మీద, ఓపెన్ టెర్రస్ మీద మీకు దేర్ విల్ బి ఫ్లో, మీరు పీల్చిన ఎయిర్ని మళ్ళీ మీరు క్యాచ్ చేయలేరు. సో దేర్ విల్ బి కంటిన్యూస్ విండ్ ఫ్లో. మరి వాయుదేవుడి యొక్క విశిష్టత, మరి మనం పీల్చిన ఎయిర్ని నెక్స్ట్ మనం అది మీకు ఎన్నో సుదూర ప్రాంతాలకి వెళ్ళిపోతుంది. అది ఇండియాలో ఉండొచ్చు లేదా ఫారిన్ కంట్రీస్లో మీకు ఎయిర్ పాస్ అవ్వచ్చు. సో అందువల్ల పీల్చిన ఎయిర్ని మళ్ళీ మీరు సెకండ్ టైం పీల్చే అవకాశం లేదు. సో అందువల్ల మీరు ఫ్రీ ఎయిర్ ఎక్కడ ఉంటుందో అక్కడ మీకు ఎప్పుడైతే ఇది నిశ్చలంగా ఉన్న వాటర్ ఏ విధంగా స్వచ్ఛతను కోల్పోతుందో, నిశ్చలంగా ఉన్న ఒక క్యాబిన్లో ఎయిర్ స్వచ్ఛతను కోల్పోతుంది. మీకు ఎప్పుడైతే ప్రవహించే సెలయేరు మీకు ఎప్పుడైతే పరిశుభ్రంగా నెక్స్ట్ స్వచ్ఛతతోటి మీకు ఉంటుందో, అదేవిధంగా మీకు ఎప్పుడైతే ఫ్రీ ఫ్లో ఉన్న ఎయిర్ ఎప్పుడు స్వచ్ఛతని కోల్పోదని మీరు
మనం ఇది కంపేర్ చేసి మనం అన్వయించుకోవాలి. సో అందువల్ల మీకు ఫ్రీ ఫ్లో మీకు టెర్రస్ మీద సాధ్యం, లేదా ఓపెన్ ల్యాండ్లో సాధ్యం. సో అందువల్ల మీరు ఓపెన్ ల్యాండ్లో కనీసం గంట, అదే మీకు యుక్త వయసులో ఉన్న వాళ్ళు 2 hours చేస్తే మీ యొక్క లైఫ్ స్పాన్ కంపల్సరీ 10 to 15 years ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా, మీకు సీజనల్ డిసీజెస్ రాకుండా, మీరు ఒక మంచి ఇది మన కంట్రీకి ఎంతో మంచి వర్క్ ఫోర్స్గా మీరు ఎంతో ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. సో మీ యొక్క వర్క్ ఫోర్స్ మన కంట్రీకి ఈ రోజుల్లో ఎంతన్నా మనకి ఇది ఎంతన్నా అవసరం. సో అందువల్ల మంచి పౌష్టికాహారం తీసుకోండి. నెక్స్ట్ ఆయిల్ ఫుడ్ తగ్గించండి. జంక్ ఫుడ్ అసలు మీరు దరిచేరనివ్వద్దు. నెక్స్ట్ ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్ పుష్కలంగా తీసుకోండి. అందులో మనకి కావాల్సిన విటమిన్ బి కాంప్లెక్స్ సిరీస్, విటమిన్ సి, విటమిన్ ఏ, నెక్స్ట్ కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్ అండ్ ఇవన్నీ ఎలిమెంట్స్ మనకి కావాల్సిన, ఈ టిష్యూ కణజాలానికి కావాల్సిన, నెక్స్ట్ ఎముక పరిపుష్టికి కావాల్సిన అన్ని రకాల ఖనిజ లవణాలు పుష్కలంగా మీకు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో ఉంటాయని అందరికీ తెలుసు. సో అందువల్ల మనం మీకు ఈ వర్షాకాలం అంతా ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్ శుభ్రంగా మనం వాష్ చేసుకుని, మీకు మరీ హై టెంపరేచర్లో కాకుండా మాకు తగు టెంపరేచర్లో మనం రెసిపీస్ తయారు చేసుకుంటే అందులో పోషక విలువలు మీకు నశించిపోవు. సో మనం డైలీ ఎక్సర్సైజ్ కంపల్సరీ చెయ్యాలి. వాటర్ మంచి ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే మీకు వర్షాకాలం మీకు దప్పిక మీకు ఉండదు. ఎందుకంటే టెంపరేచరు మీకు 20 degrees లేదా 22 degrees లేదా ఇంకా మీకు 20 below కూడా ఉన్నప్పుడు మీకు థాస్టీనెస్ ఉండదు. ఎందుకంటే మీకు వాతావరణంలో మాయిశ్చర్ ఉంటుంది. మన ఓరల్ క్యావిటీ డ్రై అయిపోయే అవకాశాలు ఉండవు. అదే వేసవికాలంలో అయితే మీకు ఉష్ణోగ్రతలు మీకు 40 degrees 45 degrees ఉంటుంది. కాబట్టి మన నోరు మీకు పొడిబారిపోయి మీకు వాటర్ ఇంటేక్ ఎక్కువగా తీసుకుంటాం. సో మీరు వర్షాకాలంలో కూడా మీరు వాటర్ ఇంటేక్ కంపల్సరీ మీకు మనం 6 hours ఎలాగా స్లీపింగ్లో ఉంటాం కాబట్టి మిగతా మన ఆఫీసు టైంలో మీరు కంపల్సరీ గంటకి 1 glass చొప్పున మనం తీసుకుంటే అద్భుతంగా మన కిడ్నీస్ మంచి బ్లడ్ని శుద్ధి చేస్తాయి. నెక్స్ట్ మన ఇంప్యూరిటీస్ని లేదా మీకు విషతుల్యమైన ఇంప్యూరిటీస్ని మీకు యూరిన్ ద్వారా మీకు యూరిక్ యాసిడ్, నెక్స్ట్ అమ్మోనియా, నెక్స్ట్ ఈ విధంగా మనకే విషతుల్యమైన మలిన పదార్థాలని మీకు బ్లడ్ నుంచి ఫిల్టరేషన్ చేసి యూరిన్ ద్వారా మీకు బయటికి ఎక్స్క్రీషన్ చేసే అద్భుతమైన మూత్రపిండాలు మీకు మంచి ఇది నిర్విరామంగా మనం పడుకున్న వాటి యొక్క పని మాత్రం మీకు మర్చిపోకుండా ఎంతో ఇదిగా చేస్తాయి. సో మనం కంపల్సరీ మంచి మంచి కాన్ఫిడెన్స్ తోటి, నెక్స్ట్ మంచి వర్క్ ఫోర్స్ తోటి మనం ఎక్సర్సైజెస్ చేస్తే డెఫినెట్గా మీకు మన నెక్స్ట్ జనరేషన్కి మనం ఒక మార్గదర్శిగా మనం ఉండాలి. సో మనను బట్టి నెక్స్ట్ మన నెక్స్ట్ జనరేషన్ పీపుల్ ఎంతో వారు మనల్ని చూసి అనుకరించి వారు కూడా మంచి హెల్తీగా మంచి 4 కాలాల పాటు మీకు జీవితాన్ని కొనసాగిస్తారు. సో మీకు వాటర్ కన్జంప్షన్ బాగా తీసుకోండి. సో మీకు యూరినేషను
ప్రాబ్లం ఉండదు. కిడ్నీ స్టోన్స్ అనేవి మీకు దరిచేరవు. ఎందుకంటే మీకు వాటర్లో మంచి ఆ, నిగూఢంగా ఎంతో ఆ, అనూహ్యమైన శక్తి దాగి ఉంది. మీకు చూడండి, కొండలు గుట్టల్లో మీకు సెలయేరు ప్రవహిస్తే మీకు అడ్డు వచ్చిన పెద్ద బండరాయిని కూడా మీకు ఒక ఒక రౌండ్గా ఒక పెబల్ కింద మార్చే అద్భుతమైన శక్తి వాటర్లో ఉంది. మరి దాన్ని ఎరోషన్ అంటారు, లేదా ఇట్రిషన్ అంటారు, లేదా ఎబ్రాషన్ అంటారు. వాటర్ యొక్క ఫోర్సు మరి ఒక డైనమోను తిప్పి మీకు విద్యుత్ శక్తిని మనకి ప్రసరింప చేస్తుంది. అదేవిధంగా మీకు ఎటువంటి ఆటంకాలు కలిగిన కొండలు కోనలు నెక్స్ట్ సెలయేర్లలో మీకు దాని యొక్క ఫోర్సు మీకు నెట్టుకుంటా వచ్చేసి మీకు ఒక సరస్సు కింద మీకు కొనసాగుతుంది. అదేవిధంగా మీకు మీరు మరి డైమండ్ని కట్ చేసినప్పుడు వాటర్ కావాలి ఫర్ సూదింగ్ అండ్ అగ్రవేషన్ ఆఫ్ కటింగ్ ఇన్ స్పీడ్ మోడ్. అదేవిధంగా మీకు ఒక స్టీల్ బీమ్ని కట్ చేయాలంటే మీకు వాటర్ కంపల్సరీ కావాలి. అదేవిధంగా ఒక గ్రనైట్ బ్లాక్ని మీకు ఒక గ్రనైట్ ప్లేట్స్ కింద కట్ చేయాలంటే వాటర్ కంపల్సరీ డైమండ్ బరతోటి కట్ చేసి వాటర్ని మీకు సూదింగ్ పర్పస్ నెక్స్ట్ హీట్ డెసిపేషన్ పర్పస్ మనం యూజ్ చేస్తాం. అదేవిధంగా ఒక పంటిని మీకు కట్ చేయాలంటే డైమండ్ బర్తోటే మనం వాటర్ విత్ డైమండ్ బర్తోటే మనం కట్ చేసి దానికి ఫిల్లింగ్ ఇది సిల్వర్ ఫిల్లింగ్, జింక్ ఫాస్ఫేట్ ఆర్ యూజినాల్ ఆర్ మీకు గోల్డ్ ఫాయిల్, ఈ విధంగా మరి టూత్ కలర్డ్ ఎక్రిలిక్స్, గ్లాస్ ఐనోమర్స్, మరి వినీరింగ్ ఇవన్నీ చేయాలంటే మీకు డైమండ్ బర్తోటే మనం సాధ్యం. సో మీరు కంపల్సరీ మంచి సీజనల్ ఫ్రూట్స్ మనం తీసుకోవాలి. అదేవిధంగా మీకు డైలీ ఒక లెమన్ హాఫ్ మీరు ఒక చెంచాడు మీకు తేనె ప్లస్ ఒక బద్ద నిమ్మబద్ద మీకు వాటర్లో గోరువెచ్చని నీటిలో మీరు పిండి అది తీసుకుంటే మంచి యాంటీ ఆక్సిడెంట్ అండ్ మీకు ఎంతో బాడీ రెసిస్టెన్స్ని పెంచే అవకాశాలు ఉన్నాయి. సో మనం ఈ మెడిసిన్స్ వాడితే మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి డెఫినెట్గా వస్తాయి. ఎందుకంటే కిడ్నీ సెన్సిటివ్, లివర్ వెరీ సెన్సిటివ్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ వెరీ సెన్సిటివ్ అండ్ హార్ట్ అండ్ బ్రెయిన్ అండ్ మీకు మీకు అన్నీ బాడీ ఈజ్ వెరీ సెన్సిటివ్. సో మన బాడీయే మనకి ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా దానికదే మీకు రక్షించుకునే తత్వం మన బాడీలో ఒక డిఫెన్స్ మెకానిజం ఉంది. అంతేగాని మీరు దగ్గొచ్చింది రొంపు వచ్చింది అంటే వెంటనే మీరు మార్కెట్కి వెళ్ళి మెడిసిన్స్ మింగేస్తారు. అవి ఆ మెడిసిన్స్ యొక్క రెసిడ్యూస్ మీకు కిడ్నీస్ని పాడు చేయొచ్చు, లేదా మీకు ఇంటెస్టైనల్ సిస్టమ్ని లో బ్యాక్టీరియాని మీకు కిల్ చేసి పాడు చేయొచ్చు. మరి లివర్లో మీకు రెసిడ్యూస్ వల్ల లివర్ పాడయ్యే ఛాన్స్ ఉంది. కొన్ని మరి ఎమైనో గ్లైకోసైడ్ యాంటీబయోటిక్స్ మీకు స్ట్రెప్టోమైసిన్ మరి జెంటామైసిన్ అండ్ అండ్ స్టెఫలో అదే స్ట్రెప్టోమైసిన్ జెంటామైసిన్ అండ్ ఇవి ఎమనో గ్లైకోసైడ్ యాంటీబయోటిక్స్ మీకు ఓటోటాక్సిటీ, నెఫ్రోటాక్సిసిటీ అండ్ హెపటోటాక్సిసిటీ, మీకు కిడ్నీస్ పాడయ్యే ప్రమాదం ఉంది. నెక్స్ట్ లివర్ పాడే హెపటోటాక్సిసిటీ, లివర్ పాడయ్యే ప్రమాదం ఉంది. నెక్స్ట్ వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది. అండ్ మీకు ఈ విధంగా మీకు ఎమనో గ్లైకోసైడ్ యాంటీబయోటిక్స్ మీకు ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్స్లో, మరి ఇది కాక్స్ డిసీజ్, పల్మనరీ ట్యూబర్కులోసిస్లో, వీటిలో మీకు మరి రిఫాంపిసిన్, మీకు కుష్టు లెప్రసీలో మీకు రిఫాంపిసిన్ ఇటువంటివి మీకు యూజ్ చేసేటప్పుడు డెఫినెట్గా వాటి యొక్క యాడ్వర్స్ ఎఫెక్ట్స్ మనం చూస్తాం. ఎందుకంటే మీకు
కిడ్నీస్ పాడవచ్చు, లివర్ పాడవచ్చు, మరి లంగ్స్ మీకు వినికిడి శక్తి మీకు కోల్పోయే ప్రమాదం మీకు ఓటోటాక్సిటీ, నెఫ్రోటాక్సిటీ అండ్ హెపటోటాక్సిటీ. సో మీకు ఇటువంటి యాడ్వర్స్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలంటే మనం మన బాడీని మంచి ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి. బయట చిరుతిళ్ళు మానాలి. మన ఇంట్లో మన మన ఏది బ్లడ్ రిలేషన్, అది వైఫ్ అవ్వచ్చు, మరి మీకు మరి మన ఇది తల్లి కావచ్చు, మీకు తయారు చేసిన వంట, చేతి వంట మనం తింటే అదే అమృతాల మూట. సో మన యొక్క ఆరోగ్యాన్ని మన 100 సంవత్సరాల పాటు మనం కాపాడుకోగలిగే శక్తి మరి ఈ దేవతల చేతిలో ఉంది. మరి మనం బయట తయారు చేసిన ఫాస్ట్ ఫుడ్, అది జంక్ ఫుడ్ తినకుండా మీకు ఇంట్లో చేసిన వంట ఈ ఇటువంటి ఏది అంటు రోగాలు ప్రబలినప్పుడు ఎంతో అవసరం. సో మీరు బాగా ఎక్సర్సైజ్ చేయండి. బాగా హాట్ వాటర్ ఈ రైనీ సీజన్ అంతా కాచి చల్లార్చిన నీరు బాగా తాగండి. మీకు కొద్దిగా గొంతులో ఇన్కన్వీనియన్స్ ఉంటే మీకు బాగా కాచిన నీటిలో బాగా కాన్సన్ట్రేటెడ్ మీకు రాక్ సాల్ట్ కదునుప్పు వేసి మీరు కొద్దిగా గోరువెచ్చగా మీరు గొంతు వరకు తీసుకొచ్చి పిక్కిలిస్తే, గడగడగడగడమని పిక్కిలిస్తే మీకు గొంతు చప్పి లేదా గొంతు గరగర లేదా గొంతులో మీకు మంట లేదా గొంతులో మీకు దురద ఇవన్నీ తగ్గిపోతాయి. ఎందుకంటే మీకు స్ట్రెప్టోకోకస్ అండ్ స్టెఫ్లోకోకస్ మీకు హై pH వాల్యూలో మీకు చనిపోయే అవకాశాలు ఉంటాయి. దట్ ఈస్ రివర్స్ ఆస్మోసిస్ టెక్నాలజీ. సో మీరు మన వంటింటిలోనే మీకు మంచి పెద్ద అది ఒక ఇది ఫార్మాసిటికల్ ల్యాబ్, అంటే మీకు న్యాచురల్ ఫార్మాసిటికల్ ల్యాబ్ ఈజ్ అవర్ కిచెన్లో మీకు మరి కఫాన్ని కరిగించే మీకు నల్ల మిరియాల పౌడర్ ఉంది, మరి అల్లం ఉంది, మరి పసుపు, ఇట్ ఈజ్ ఏ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ అండ్ డిజిన్ఫెక్టెంట్, మరి యాంటీసెప్టిక్ అండ్ అండ్ యాంటీ ఆక్సిడెంట్. సో మరి ఎన్నో సుగుణాలున్న మనం చింతపండుని టామరిండ్ యూజ్ చేస్తాం, పసుపు యూజ్ చేస్తాం, చిల్లీ పౌడర్ యూజ్ చేస్తాం, మరి సాల్ట్ యూజ్ చేస్తాం, మరి వాటర్ యూజ్ చేస్తాం, కరివేపాకు యూజ్ చేస్తాం. కరివేపాకులో పుష్కలంగా కాల్షియం సప్లిమెంటేషన్ పుష్కలంగా ఉంటుంది. మరి ఆనియన్ కట్టింగ్స్ యూజ్ చేస్తాం, అందులో మీకు కొవ్వుని కరిగించే సల్ఫర్, మీకు ఫాస్ఫరస్ అండ్ సల్ఫర్ మీకు పుష్కలంగా ఉంటుంది. మరి నెంబర్ ఆఫ్ ధనియా, కొరియాండర్ సెటైవా మీకు ధనియాలు మీకు కిడ్నీస్ని మీకు ఫిల్టరేషన్లో ఎంతో దోహదపడతాయి. కొత్తిమీర, ధనియాలు, ఈ విధంగా మీకు నెంబర్ ఆఫ్ మెడిసినల్ ఇంగ్రీడియంట్స్ మన వంటశాలలో మనం చూస్తాం. సో అందువల్ల మనం సాధ్యమైనంత వరకు మీకు మెడిసిన్స్ వాడకుండా మన బాడీలోనే మనకే యాంటీబాడీస్ తయారయ్యే విధంగా మనం బాడీని ప్రొటెక్ట్ చేసుకోవాలి. బాడీ అది మన హ్యూమన్ బాడీ ఇట్ సెల్ఫ్ విల్ అడాప్ట్ against any bacterial infection, any viral infection or any fungal infection or any మీకు fevers. It may be malaria, typhoid or dengue or chikungunya, whatever it may be. It will fight and it will show defense mechanism towards any bacterial, viral and fungal and ఈవెన్ ఫీవర్స్ ఆల్సో. సో మీకు అద్భుతంగా మన హ్యూమన్ బాడీలో ఎంతో మీకు వ్యాధి నిరోధక శక్తిని మీకు మీకు ఇది డిఫెన్స్ మెకానిజం ద్వారా మీకు ఫైట్ చేసే మంచి అద్భుతమైన శక్తి మానవ దేహంలో ఉంది. సో అందువల్ల ఎటువంటి
ఏ మహమ్మారి వచ్చినా మనం భయపడకుండా మన మనం చేయగలిగింది మంచి ఆహారం తీసుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి, గోరువెచ్చని నీళ్ళు బాగా తాగాలి, మనం శుభ్రంగా వ్యక్తిగత శుభ్రత పాటించాలి, 2 పూట్ల స్నానం చేయాలి. మరి డైలీ మీరు డ్రెస్ ఇది ఈరోజు కట్టుకున్న డ్రెస్ మళ్ళీ రేపు కంటిన్యూ చేయకూడదు. ఎందుకంటే మీకు చెమట ద్వారా నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియా, నెక్స్ట్ మనం వేసుకున్న బట్ట మీద నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియా, నెంబర్ ఆఫ్ వైరల్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు మీరు ఇది డ్రెస్ చేంజ్ చేసుకోవటం కంపల్సరీ చెయ్యాలి. నెక్స్ట్ కాచి చల్లార్చిన నీళ్ళు తాగండి, ఫ్రెష్ ఫ్రూట్స్ సాధ్యమైనంత వరకు తీసుకోండి. నెక్స్ట్ ఈ వర్షాకాలంలో ఎక్కువగా హౌస్ ఫ్లైస్ ఉంటాయి. హౌస్ ఫ్లైస్ మీకు టైఫాయిడ్ ఫీవర్కే ఎక్కువగా దోహదపడతాయి. ఎందుకంటే ఫీకల్ మ్యాటర్ మీద వాలి, మళ్ళీ మనం తినే ఆహార పదార్థాల మీద వాలి మీకు డ్రోసోఫిలా, అందులో 4 క్రోమోజోమ్స్ ఉంటాయి. మరి డ్రోసోఫిలా నెక్స్ట్ అంటే పెద్ద ఈగ కింద ఉంటుంది. అది మోషన్ ఏదే మీకు విసర్జించిన కుక్క లేదా మనిషి విసర్జించిన మలం మీద వాలి మళ్ళీ మనం తినే ఆహార పదార్థం మీద వాలినప్పుడు మీకు ఆ ఫీకల్ మ్యాటీరియల్లో ఉన్న టైఫాయిడ్ బ్యాక్టీరియా మీకు ఈ ఫుడ్ మీద మీకు కంటామినేషన్ అయ్యి మనకి టైఫాయిడ్ వచ్చే అవకాశాలు ఈ రైనీ సీజన్లో ఎక్కువగా ఉంటాయి. ఈ రైనీ సీజన్లో మీకు ఎక్కువగా స్టాగ్నేటెడ్ వాటర్ లేకుండా మీరు జాగ్రత్త పడాలి. మీకు ఇది మీకు ప్లాస్టిక్ డ్రమ్స్ వాటిలో నీరు చేరుకుపోయి మీకు ఈ దోమ యొక్క లార్వాలు రెగ్యులర్స్ మీకు విజృంభించి మస్కిటోస్ కింద మీకు మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల వాటర్ స్టాగ్నేషన్ లేకుండా మీరు జాగ్రత్త పడాలి. నెక్స్ట్ సో మన యొక్క బాడీని మన డిఫెన్స్ మెకానిజం అన్న ఒక మరి మన సెల్ఫ్ మన బాడీయే మీకు రక్షణ కవచం కింద ఎటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్ కానీ, మరి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, మరి మలేరియల్ ఫీవర్స్, టైఫాయిడ్ ఫీవర్స్, డెంగ్యూ ఫీవర్స్, యాంథ్రాక్స్, నెక్స్ట్ చికెన్ గున్యా, మరి ఈ విధంగా అన్ని ఫీవర్స్ని తట్టుకునే శక్తి మానవ దేహంలో నిగూఢంగా ఉంది. సో మీరు మాటికి ట్యాబ్లెట్స్ వేసుకుంటే అది కిడ్నీస్ మీద ప్రభావం చూపించవచ్చు, లేదా వినికిడి మీద ప్రభావం చూపించవచ్చు, లేదా మీకు లంగ్స్ మీద ప్రభావం చూపించవచ్చు. నెక్స్ట్ మీకు కాలేయం మీకు పాడైపోయే అవకాశాలు ఉంటాయి, లేదా హార్ట్ మీద ప్రభావం చూపించవచ్చు, లేదా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టంలో మనకి బి కాంప్లెక్స్ సింథసిస్కి తోడ్పడే బ్యాక్టీరియాని సమూలంగా ఈ మెడిసిన్ రిమూవ్ చేసే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల మనకి చాలా మనం ఉన్నంత వరకు మనం చాలా శుభ్రతగా పాటించండి, మంచి ఫుడ్ తినండి. నెక్స్ట్ ఎటువంటి ఆందోళన, నెక్స్ట్ డిప్రెషన్కి లోన్ అవ్వద్దు. మీకు ఇది కోవిడ్ గురించి మనం శుభ్రత బాగా ఎక్కువగా తీసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ మీరు రెస్ట్ ఎక్కువ తీసుకోండి, ఎటువంటి ఆందోళన చెందొద్దు. మరి మీరు గుమికూడొద్దు, 10 మంది కలిపి గుమికూడొద్దు. ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం, లేదా మనం ఖాళీ టైంలో ఏదో ఒకటి పని, మీరు లిరిక్స్ రాయగలిగితే లిరిక్స్, పాట పాడగలిగితే పాట, డ్యాన్స్ చేయగలిగితే డ్యాన్స్, లేదా ఒక పెయింట్ వేయగలిగితే పెయింట్, ఒక వస్తువుని అద్భుతంగా తయారు చేయగలిగితే అద్భుతంగా తయారు చేయండి. అంతేగాని మీరు ఒక గుంపులో గోవింద కింద మీరు గుంపులుగా తిరిగితే అది స్ప్రెడ్డింగ్ ఈజీగా అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీకు చాలా కేర్ఫుల్గా మన యొక్క ఆరోగ్యం మన చేతుల్లోనే అని మరి ఎంతోమంది మహానుభావులు మనకి విన్నవించారు. అదేవిధంగా మన యొక్క ఆరోగ్యం మన రైట్ హ్యాండ్లోనే మన యొక్క ఆరోగ్యం ఉంది. అంటే మన రైట్ హ్యాండే మన యొక్క బాడీని జాగ్రత్తగా ఏమి తినాలి, ఏమి తినకూడదో మీకు నిర్ణయించేది
మన రైట్ హ్యాండే. మనం రైట్ హ్యాండ్ తోటి ఆహారం ముద్దలుగా చేసుకుని మనం ఓరల్ క్యావిటీలో పెట్టుకుంటాం. కాబట్టి మీరు అతిగా తిన్న అది రైట్ హ్యాండ్ తోటే మీరు మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నట్టు. మీరు అనవసరమైన చిరుతిళ్ళు తిన్నా మరి అది రైట్ హ్యాండే మిమ్మల్ని తినమని మీకు చెప్పింది, మీరు తింటున్నారు. సో రైట్ హ్యాండ్ మీకు ఏది మంచి ఏది చెడు. రైట్ హ్యాండ్ ఈజ్ రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ ఈజ్ ఆల్వేస్ సెకండ్ థాట్. సో రైట్ హ్యాండ్కే మీకు ప్రిఫరెన్స్ ఇచ్చి మంచి పౌష్టికాహారం తీసుకోండి, మంచి ఫ్రెష్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోండి, మంచి పాలు, నెక్స్ట్ గుడ్డు చేప తీసుకోండి. మీరు కొంతకాలం మటను చికెన్ మీరు పక్కకు పెట్టండి. ఎందుకంటే మీకు కిడ్నీ స్టోన్స్ తోటి చాలామంది మీరు మటను చికెన్ ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి. మరి ఈ ఈ ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోండి. మరి వాటర్ ఎక్కువగా మీరు తీసుకోండి. దానివల్ల మీకు ఇది మూత్రనాళాల్లో మంట, నెక్స్ట్ ఇది పోతాయి, మూత్రకోశ వ్యాధులన్నీ మీకు దరిచారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ JRTV and please press bell button so that every update from JRTV will be updated to you. And please subscribe and please like and please comment on uploading videos so that your comments are our best stimulators and best activators and best energizers and the best golden words. So please share it in your big friend circle and please share it in your big family members. Please watch JRTV. Your support is our backbone. Thank you so much for watching JRTV. Thank you.